జై శ్రీ గణేష్ అందరికీ. ప్రస్తుతం మనము ధూల్పేట్లోని శ్రీ గణేష్ ఆర్ట్స్ వారి షెడ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మీరు చూసుకోవచ్చు నా బ్యాక్గ్రౌండ్లో పూర్తిగా సిద్ధమైన విగ్రహాలు ఏ విధంగా ఉన్నాయో. మరొకసారి వీటిని నేను మీకు బ్యాక్ కెమెరాతో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంకా కొన్ని విగ్రహాలు అయితే ఇంకా సిద్ధమవుతున్నాయి అనమాట. వాటి యొక్క అప్డేట్స్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియోని పూర్తిగా ఇన్వైట్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డైలీ ఖైరతాబాద్ గణేష్ అప్డేట్స్ లైవ్లో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో లైవ్ అప్డేట్ మిస్ కాకుండా అంటే మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి అండ్ షేర్ కూడా చేయండి. సో బ్యాక్ కెమెరా షిఫ్ట్ అయిపోదాం. ఓకే, జై శ్రీ గణేష్ అందరికీ. మొత్తానికి మన శ్రీ గణేష్ ఆర్ట్స్ వారి విగ్రహాలు అయితే పూర్తి స్థాయిలో రెడీ అయిపోయిన అనమాట. అంటే మన మండపానికి వెళ్ళడానికి అయితే సిద్ధమై ఉన్న విగ్రహాలు అయితే ఇవన్నమాట. సో చూసుకోవచ్చు మన పెయింటింగ్ వర్క్ అండ్ క్లాతింగ్ వర్క్ అయితే ఎంత అందంగా చేశారో. అండ్ మన ఈ విగ్రహానికి అయితే మన గ్రీన్ ధోతి అండ్ మెడలో శాల్వా అండ్ కమర్ పట్టి ఇవన్నీ వచ్చాయన్నమాట మన ఈ విగ్రహానికి అయితే. మీకు స్టార్టింగ్ నుంచి అయితే ఇక్కడ విగ్రహాల యొక్క అప్డేట్స్ అయితే మీకు అందిస్తున్నాను అనమాట. ఇక్కడ విగ్రహాల యొక్క పెయింటింగ్ వర్క్ అండ్ డిజైన్స్ ఏ విధంగా మొత్తం చూపించాను. ఈ విగ్రహానికి అయితే పూర్తిగా ఇరువైపులా 4 మరియు 4 చేతులు ఉన్నాయన్నమాట. సో ఇంకా 5 అయితే పెట్టలేదు, కానీ మీకు లాస్ట్ టైం చూపించినప్పుడు ధోతి అయితే పెట్టలేదు. కానీ ఇప్పుడు చూసుకోవచ్చు మీరు మన స్వామివారి ధోతి ఎంత అందంగా మన స్వామివారికి అయితే పెట్టడం జరిగిందో చూసుకోవచ్చు అనమాట. అంటే మన స్వామివారి ప్రత్యక్షంగా మన ముందు ఉన్నట్టయితే ఈ విగ్రహం అయితే చూపించడం జరిగింది. అవే కాదు, అండ్ ఇక్కడ ఇంకా 4 విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. మన బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న విగ్రహాలు అయితే ఇంకా 4 ఉన్నాయి. అండ్ ఇది మన ప్రభు శ్రీరామ్ రూపంలో అయితే మన విఘ్నరాజని అయితే చూపించడం జరిగిందనమాట. చూసుకోవచ్చు మన స్వామివారి చేతిలో ధనస్సు కూడా చూపించారనమాట. సో చూడండి ఎంత అందంగా మన ఈ స్వామివారి విగ్రహాన్ని మన కళాకారులు తీర్చిదిద్దారో. సో ఇక్కడ ఇప్పుడు మీకు అప్డేట్ చూపించడానికి ప్రత్యేక కారణం ఏంటంటే మన లాస్ట్ టైం చూపించినప్పుడు కేవలం పెయింటింగ్ వర్క్ అయిందనమాట. ప్రస్తుతం అయితే మన క్లాతింగ్ వర్క్ కూడా అయింది. సో ఎవరైతే మన శ్రీ గణేష్ ఆర్ట్ని టచ్ చేయలేదో వారి కోసం అయితే వీడియో అనమాట. ఓకే, అండ్ చూసుకోవచ్చు మన స్వామివారు పూర్తిగా కూర్చున్న స్టైల్ అనమాట ఇది. అండ్ మన స్వామివారి పెయింటింగ్ వర్క్ చూడండి, గ్లాసీ పెయింటింగ్ వర్క్ అనమాట. మన కస్టమర్ రిక్వెస్ట్ ప్రకారంగా గ్లాసీ పెయింటింగ్ వర్క్ అయితే ఇక్కడ మన ఈ విగ్రహానికి అయితే వేయడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన స్వామివారు మన ఫిట్టింగ్ స్టైలే కాకపోతే కొంచెం మ్యాట్ ఫినిష్ అనమాట. మీకు జూమ్ చేసి చూపిస్తాను. కొంచెం మన స్వామివారికి మ్యాట్ ఫినిష్ చేశారనమాట. ఎంత జూమ్ చేసినా మన స్వామివారి ముఖంలో అయితే కళ అయితే మీరు చూడొచ్చు అనమాట. పూర్తిగా పెయింటింగ్ వర్క్ అయితే ఆసం అంటే ఆసం అనమాట. సో మరొకసారి జూమ్ అవుట్ చేసి చూపిస్తాను మన ఈ విగ్రహం ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మన శ్రీ గణేష్ ఆర్ట్స్ వారి యొక్క గణేష్ విగ్రహాలు ఏ విధంగా చూశారు కదా. ఇది జస్ట్ శాంపులే, ఇంకా చాలా విగ్రహాలు అనమాట. వాటికి ఇంకా వర్క్ జరుగుతున్నాయి. సో అవి నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాను. మరొకసారి మొత్తం చూపిస్తాను విగ్రహం చూడండి. మన ధోతి వర్క్ చాలా అంటే చాలా అందంగా చేశారనమాట. అంటే మన స్వామివారు కూర్చున్నప్పుడు ఏమాత్రం చెక్కు చెదని ధోతి అనమాట, ఆ విధంగా అయితే చూపించారు. అండ్ మన స్వామివారిని చూడండి ఎంత అందంగా ఉన్నారు. పెయింటింగ్ వర్క్ అయితే మెచ్చుకోవాలి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా అందంగా చేశారనమాట. అండ్ అదేవిధంగా ఈ విగ్రహం కూడా చూసుకోవచ్చు. ఇందాక చూపించింది మరొకసారి మీకు పూర్తిగా చూపిస్తున్నాను అనమాట. మన గ్లాసీ వర్క్ అనమాట. అండ్ ఇది మన శ్రీరాముని రూపంలో మన విఘ్నరాజని చూపించడం జరిగింది అనమాట. చూడొచ్చు, నేను చెప్పడం కాదు, మీరు చూడండి వీడియోలో ఎంత అందంగా అనిపిస్తున్నారో. మన ఫుల్ లైటింగ్ ఉందన్నమాట మన విఘ్నరాజకి. అండ్ మన గ్రీన్ ధోతితో ఉన్న మన విఘ్నరాజ అనమాట. చూసుకోవచ్చు ఎంత అందంగా ఉన్నారో. సో ఇంకా విగ్రహాలకైతే ఇక్కడ పెయింటింగ్ వర్క్, క్లాతింగ్ వర్క్ అవుతుందన్నమాట. వాటి అప్డేట్స్ మీకు నెక్స్ట్ వీడియో అందించే ప్రయత్నం చేస్తాను. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఆగమానికి సిద్ధంగా ఉన్న విఘ్నరాజాలు అయితే నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి, మీకు ఆల్రెడీ చూపించాను. అండ్ ఇవి మన విగ్రహాలు అయితే ఇంకా సిద్ధం అవుతున్నాయి అన్నమాట. పూర్తిగా రెడీ అయిపోయిన తర్వాత వీడియో అప్డేట్స్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో వెనకాల మన ధూల్పేట్ ఆర్ట్స్ కూర్చున్నారన్నమాట. చూసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ ఫేమస్ అనమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై గణేష, జై జై గణేష. మీట్ యూ నెక్స్ట్ వీడియో.